హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీ మంత్రివర్గ సమావేశం క్యాబినెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఏ కీలక నిర్ణయాలు తీసుకున్నారో ఏంటనేది క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక పేపర్లెస్ విధానంలో మంత్రివర్గం సమావేశం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధానంలో కేబినెట్ నిర్వహించారు. ఇక ఇప్పటికే మంత్రులందరికీ కూడా ట్యాబులు అందజేసి వారికి శిక్షణ కూడా ఇచ్చారు. ఇక గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పాత విధానంలోనే టెండర్లు పిలిపించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇక పోలవరం ఎడమ కాలువ పునరుద్ధరణకు ఆమోదం లభించింది. ఈ పనులకు ప్రస్తుతం చేస్తున్న కాంట్రాక్టర్లనే కొనసాగిస్తున్నారు. ఇక ఆబ్గరీ శాఖ పునర్వ్యవస్థీకరణ మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎక్స్చేంజ్ శాఖకు ప్రత్యామ్నాయంగా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలపై ఉన్న మాజీ సీఎం జగన్ బొమ్మను రాజకీయ లోగోను కూడా తొలగిస్తున్నారు. దీనిపై ఇక నుంచి రాజముద్రను ముద్రించి అందజేస్తారు. ఇక 21.86 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని వేస్తారు. అదేవిధంగా 77 లక్షల సర్వే రాళ్లపై కూడా జగన్ బొమ్మను తొలగించి వినియోగించుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక 22A ప్రీ హోల్డ్ భూముల వివాదంపై రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నారు. ఇక వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేతకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. రాష్ట్రంలో కొత్తగా 2774 రేషన్ దుకాణాల ఏర్పాటు చేయనున్నారు. ఈ రేషన్ దుకాణాల్లో ఈ పాస్ మిషన్ల కొనుగోలుకు నిధులు కేటాయించనున్నారు. మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఇంకా పలు అంశాలపై కేబినెట్లో చర్చ కొనసాగుతుంది.